ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్ సి తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్ సి దీపావళి ధమాకా ఆఫర్స్ తో. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ఘటనలు అయితే, ప్రమాద ఘటనలు అయితే తెలుగు ప్రజలను అయితే పూర్తిగా ఎత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ని మనం మర్చిపోక ముందే మరొక బస్ యాక్సిడెంట్ కూడా జరిగింది. సో అంత తీవ్రత లేకున్నా కూడా ఇక్కడ అత్యంత దారుణంగా ఓఆర్ఆర్ పైనుంచి కిందికి దిగుతున్నటువంటి ఎగ్జిట్ నుంచి పూర్తిగా కిందికి 90 డిగ్రీల వాలుపుతో కిందికి పడిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇది న్యూగో కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ మియాపూర్ నుంచి అటు గుంటూరు వైపు కూడా వెళ్తూ ఉంది. అయితే అటు గచ్చిబౌలి దగ్గర ఓఆర్ఆర్ పైకి వచ్చినటువంటి ఈ బస్సు ఇక్కడ పెద్దంబర్పేట్ 11 ఎగ్జిట్ దగ్గర నుంచి కిందికి దిగుతూ ఉంది. ఈ దిగే క్రమంలోని మనకు కనిపిస్తున్నటువంటి ఈ రేలింగ్ ఏదైతే ఉందో ఆ రేలింగ్ కూడా పూర్తిగా రేలింగ్కు కొట్టుకున్న బస్సు ఒక్కసారిగా 90 డిగ్రీల వాల్తో కిందికి పడిపోయింది. అందులో ఉన్నటువంటి సుమారు 15 మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు, దాంట్లో డ్రైవర్తో పాటు. సో వారికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. అందులో 6గురి పరిస్థితి కొంత వారికి ఎక్కువగా తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. 9 మందికి స్వల్పంగా కూడా గాయాలైనట్టుగా అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వెంటనే అటు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక్కడికి ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చేరుకొని ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తా ఉన్నాము. 2 క్రెయిన్స్ ని పెట్టి కూడా బస్సుని ఇక్కడి నుంచి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. పూర్తిగా విజయవాడ అలాగే ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి హైదరాబాద్కు వచ్చేటువంటి వాహనాలను కూడా పూర్తిగా నిలిపివేసి ఈ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా బస్సు చూడొచ్చు మనం, అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్ అంటే ఒకవేళ ఇంకేదైనా ఘటన జరిగి ఉంటే అసలు ప్రమాద తీవ్రత ఇంకా కూడా ఎక్కువగా ఉండేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రేలింగ్ ఏదైతే మనకు ఈ ఓఆర్ఆర్ దిగుతుంటే ఉన్నటువంటి రేలింగ్ ఏదైతే ఉందో ఆ రేలింగ్ వల్ల ప్రమాద తీవ్రత అనేది కాస్త తగ్గిందనే చెప్పాలి. ఒకవేళ కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ రేలింగ్ కాకుండా, ఈ పిల్లర్స్ కాకుండా, ఈ ఐరన్ పిల్లర్స్ రేలింగ్ లేకుండా ఉన్నట్లయితే కనుక తీవ్రత ఇంకా కూడా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే బస్సు పూర్తిగా రోడ్డు మీదకి వెళ్ళి పడేటువంటి అవకాశం కూడా ఉండేది. కాస్త ఈ రేలింగ్ వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందనే చెప్పాలి. పూర్తిగా రేలింగ్ అంతా కూడా కిందకి ఒరిగిపోయి మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి సిమెంట్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ సిమెంట్ బ్లాక్ అంతా కూడా ఊడిపోయింది. మనం చూడొచ్చు కింద బస్సు టైర్ల పక్కన కనిపిస్తున్నటువంటి సిమెంట్ బ్లాక్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఘటనకి అంటే ప్రమాద తీవ్రతకి ఆ స్పీడ్కి వెళ్ళి కింద పడిపోయింది. ఆ బ్లాక్స్ అవన్నీ కూడా సిమెంట్ బ్లాక్స్ మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఒకవేళ ఇది అసలు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇది ఫ్యూయల్ బస్సు కాదు, అంటే ఫ్యూయల్ ఇంజన్ ఉన్నటువంటి డీజిల్ ఇంజన్ ఉన్నటువంటి బస్సు కాదు, కేవలం ఇది బ్యాటరీతో ఆపరేట్ అయ్యేటువంటి బస్సు. సో అందువల్ల ఈ ప్రమాద తీవ్రత అనేది లేదు కాబట్టి కొంచెం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒకవేళ కనుక ఫ్యూయల్ ఉంటే ఇంకా ఏం జరిగేదో అన్నటువంటి భయాందోళనకైతే ప్రయాణికులు గురయ్యారు. పూర్తిగా సుమారుగా ఒక 100 మీటర్ల వరకు కూడా ఈ రేలింగ్ అంతా దెబ్బతిన్నది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ యాక్సిడెంట్ జరిగింది అంటూ కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే అంచనాకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మనకు ఓఆర్ఆర్ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ నుంచి కిందికి దిగేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఓఆర్ఆర్ మీద నుంచి కిందికి దిగేటువంటి వెహికల్స్ అన్నీ కూడా కాస్త స్పీడ్తోనే ఉంటాయి. మనకి ఇప్పుడు ఆ విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి, లారీస్ అవన్నీ వస్తూ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా కొంత వేగంతోనే వస్తాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్ అనేది ఇంకా మితిమీరినటువంటి వేగంతో రావడంతో పూర్తిగా మనకు అక్కడ ఏవైతే ఆ రెడ్ కలర్ కనిపిస్తూ ఉన్నాయో ట్రాఫిక్ సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్, సో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకేసారి వేగంగా బస్సు రావడంతో ఈ రేలింగ్కు గుద్దుకొని బస్సు పూర్తిగా కిందికి పడిపోయింది అని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మితిమీరినటువంటి వేగం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో ఆ బస్సులో ఘటన జరిగినటువంటి సమయంలో సుమారుగా 15 మంది, ఆ 15 మందిలో 6గురికి కొంత తీవ్రంగా గాయాలు అయినాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. బ్లడ్ ఇంజరీస్ కూడా, అంటే వాళ్ళకి బ్లీడింగ్ కూడా అయినట్టుగా, దెబ్బలు తగిలినట్టుగా గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఆ బస్సుని ఇక్కడ పడిపోయినటువంటి ప్లేస్ నుంచి తరలించేందుకు కూడా 2 క్రెయిన్లతోటి ఇటు ఆ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. మనకు ఆ విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ బస్సు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో
పూర్తిగా ప్రజలను అయితే బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో కర్నూలులో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఈరోజు నెల్లూరులో జరిగినటువంటి ఘటన కావచ్చు, తిరుపతిలో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఇంత హై ఎండ్ రోడ్లో కూడా ఇలాంటి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా ఎవరు అనుకోరు. ఇలా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలను చూస్తుంటే ప్రజలకు బస్సు ఎక్కాలంటేనే భయభ్రాంతులకైతే గురవుతా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైనా కూడా కాస్త ఎక్కువగా ఈ బస్సులనే ఆశ్రయిస్తూ ఉంటారు, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఎందుకంటే తొందరగా వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ ప్రైవేటు ట్రావెల్స్ని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రైవేటు ట్రావెల్స్ వారు మాత్రం కేవలం డబ్బుల కోసం ఆ ధనార్జనని లక్ష్యంగా పెట్టుకొని ప్రయాణికుల సేఫ్టీని అయితే గాలికి వదిలేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యమైనటువంటి డ్రైవర్లతోని ఈ బస్సులను నడిపిస్తూ, ట్రావెల్ ఏజెన్సీలను నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలకు ఎలాంటి రక్షణ కల్పించకుండా పూర్తిగా వారి ప్రాణాలను అయితే ప్రమాదంలో నెట్టేస్తూ ఉన్నారు. సో ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ బస్కు ఉన్నటువంటి విండోస్ అన్నీ చూడొచ్చు మనం, అవన్నీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగానే పనిచేస్తాయి. కానీ ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ కూడా ఆ డోర్ కూడా ఓపెన్ కాలేదు. పూర్తిగా పైన ఉన్నటువంటి డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ నుంచి అందరూ కూడా బయటికి వచ్చేసినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఈరోజు ఉదయమే కూడా ప్రతి ట్రావెల్కి ఏజెన్సీకి సంబంధించి ప్రతి ట్రావెల్ బస్సుకు సంబంధించి కూడా చెకింగ్స్ అయితే, తనిఖీలు అయితే జరిగాయి హైదరాబాద్ అంతటా కూడా. కానీ ఒక పక్క తనిఖీలు చేస్తూనే ఉన్నారు అధికారులు, మరొక పక్క ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్లు కావచ్చు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ చూస్తూనే ఉంటే కనుక ఖచ్చితంగా ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీల ఆగడాలు ఇంకా కూడా ఎక్కువ అయిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి బస్సుని కూడా ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు డ్రైవ్ చేశారు, డ్రైవరు అంత దారుణంగా డ్రైవ్ చేశాడు అనేది కూడా మనం ఒక్కసారి గమనించుకోవచ్చు. సో అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒకవేళ రోడ్డు మీద కనుక పడిపోయి ఉంటే ఇంకా అసలు పెను ప్రమాదమే జరిగేది. పక్కనే విజయవాడ అలాగే హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రధాన రహదారి కూడా ఉంది. సో ఆ రోడ్డు మీద పడి ఉంటే ఇంకా ప్రయాణికుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. కేవలం ఇటు 90 డిగ్రీస్లో మాత్రమే బస్సు పడిపోవడం వల్ల, అలాగే ఈ రోడ్డుకు రేలింగ్, ఇప్పుడు మనం నిల్చున్న చోట ఒక రేలింగ్ ఉండేది, కానీ ఆ రేలింగ్ ఇప్పుడు లేదు. సో ఈ రేలింగ్ వల్లనే బస్సు తీవ్రత, ఆ ప్రమాదం తీవ్రత అనేది కొంత తగ్గిందంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈ రేలింగ్ లేకపోయి ఉంటే కనుక బస్సు అసలు రోడ్డు మీదకి దూసుకెళ్లేది. ప్రయాణికుల ప్రాణాలకు కూడా అసలు కనీసం ఏం చెప్పేది కూడా వాళ్ళకు అర్థం లేనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే ఒక్కసారిగా ఆ డ్రైవర్ నిర్లక్ష్యం ఎంత దారుణమైనటువంటి కండిషన్ అంటే, ఓఆర్ఆర్ మీద ఎంతైతే స్పీడ్గా డ్రైవ్ చేస్తారో అది కూడా ఎగ్జిట్ పాయింట్లో ఇంత స్పీడ్తో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజల నుంచి కూడా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీస్ కావచ్చు, ప్రైవేటు ఈ బస్సు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళపైన ఖచ్చితంగా ఒక నియంత్రణ అనేది ఉండాలి. నిర్దేశితమైనటువంటి వేగంతో వాళ్ళు వెళ్ళాలి అంటూ కూడా అటు ప్రయాణికులు కావచ్చు, ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గమ్యస్థానాలకు ప్రయాణికుల్ని తొందరగా చేర్చేందుకు వీళ్ళు 100, 120, 130 అంటూ కూడా మితిమీరినటువంటి వేగంతో వాళ్ళు గమ్యస్థానాలకు ప్రయాణికుల్ని చేర్చేందుకైతే నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఆ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. నిన్న కర్నూలు ఘటన కూడా మనం మర్చిపోకముందే మరొక ఘటన ఇక్కడ హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. కాస్త ఇక్కడ ప్రమాద తీవ్రత తక్కువ ఉన్నా కూడా ఈ నిర్లక్ష్యపు ధోరణి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి వ్యక్తి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ 2 క్రేన్లతో కూడా ఈ న్యూగోకు సంబంధించినటువంటి ఆ బస్సుకు సంబంధించినటువంటి పక్కకు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ బస్సును అయితే ఇక్కడి నుంచి తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పూర్తిగా 2 క్రేన్లను కూడా తీసుకొచ్చి బస్సుని బయటకు తీసుకెళ్లేందుకు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఇటు విజయవాడ అలాగే హైదరాబాద్కు సంబంధించినటువంటి రోడ్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ చేసేసారు. ఎందుకంటే వెహికల్స్ వస్తే ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆ వెహికల్స్ని ఆపేసి అధికారులు అయితే ఈ బస్సును ఇక్కడి నుంచి తరలించేందుకు కార్యాచరణ మొదలు పెట్టారని చెప్పాలి. సో పూర్తిగా అంటే బస్సు కదిలేటువంటి ప్రసక్తి అయితే లేదు. పూర్తిగా 2 క్రేన్ల మీదనే ఆధారపడి బస్సును అయితే తీస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు అసలు ఆ బస్సు కనీసం ముందుకు వెళ్ళేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ముందు ఇంకొక రేలింగ్ ఉంది, ఆ రేలింగ్ని తీసివేసి బస్సుని పైకి లేపాలి. సో ఇది ఆ 2 క్రేన్ల వల్ల అవుతుందా, లేకపోతే మరి ఇంకొకటైనా తీసుకురావాల్సిందా, అవసరం పడుతుందా అనేటువంటి ఆలోచనలో కూడా అధికారులు అయితే ఉన్నారు. పూర్తిగా
ఆ బస్సుకు సంబంధించినటువంటి విండ్ షీల్డ్ ముందున్నటువంటి అద్దం చూసుకోవచ్చు. ఏ ఎమర్జెన్సీ విండో కూడా పూర్తిగా ఓపెన్ కాలేదు. అంటే అసలు కనీసం అది పగలగొట్టి బయటకు వచ్చేందుకు ప్రయాణికులకు అక్కడ ఏమీ తోచలేదు, అయోమయంలో ఉన్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ అన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్లే. కర్నూలు ఘటనలో అయితే కేవలం 1-2 మాత్రమే ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు ఉండేవి. అక్కడి నుంచి మాత్రమే ప్రయాణికులు బయటపడేందుకు వాళ్ళు ప్రయత్నించుండొచ్చు. కానీ ఇక్కడ చూసుకోవచ్చు మనం, ప్రతి విండో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పేసి రాసి ఉంది, మనం క్లియర్గా చూడొచ్చు. కానీ ఏ విండోను కూడా ఎవరు బ్లాక్ చేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు అవి ఎంత దారుణమైనటువంటి కండిషన్లో ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాటికి ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ వాటిని తరచుగా తరోగా చెక్ చేస్తూ ఉండాలి. కానీ ఈ ట్రావెల్స్ వాళ్ళు మాత్రం చెక్ చేయకుండా దానికి సంబంధించి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి అలాగే వదిలేయడం వల్ల, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పూర్తిగా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అనేవి లాక్ అయిపోవడము, అలాగే కదలకపోవడం వల్ల అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఘటనలో కనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కనుక ఖచ్చితంగా తొందరగా ఓపెన్ చేసుకోగలిగితే ప్రమాద తీవ్రత అనేది ఇంత ఉండేది కాదు, ప్రయాణికులకు ఇంత తీవ్రంగా గాయాలు కూడా అయ్యేవి కాదంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. బస్సులో ప్రయాణించినటువంటి కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తాను. ఒక్కసారి ముందుకు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సుమారుగా 100 మీటర్ల వరకు కూడా బస్సు ఈ రాంగ్ అంటే నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల పూర్తిగా ఈ కింద పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదట మనకి ఎక్కడైతే ఆ రేలింగ్ కనిపిస్తూ ఉందో అక్కడి నుంచి పూర్తిగా సుమారుగా 100 మీటర్ల వరకు కూడా ఈ రేలింగ్ని తట్టుకుంటూ, అంటే రేలింగ్ని తాకుతూ, రేలింగ్ని గుద్దుకుంటూ బస్సు అయితే ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత కాస్త స్పీడ్ తగ్గగానే పూర్తిగా కిందికి పడిపోయింది. మనం ఒక్కసారి ఇక్కడ గమనించవచ్చు, విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి కూడా పూర్తిగా రేలింగ్ అంతా ఊడిపోయి కింద పడిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి రేలింగ్ పిల్లర్స్ కావచ్చు పూర్తిగా బెండ్ అయిపోయి విరిగిపోయి పడిపోయాయి. ఒకవేళ కనుక రేలింగ్ లేకపోయి ఉంటే అసలు ఇక్కడ ఇంకా వేరే ఘటన అనేది చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే కర్నూలు ఘటన మరొక ముందే మరొక దారుణమైన అందులో బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులు చెప్తా ఉన్నారు, మరొక పక్క స్థానిక అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది న్యూగోకు సంబంధించినటువంటి ఒక ఎలక్ట్రిక్ బస్సు, దాని నెంబర్ కూడా చూడొచ్చు మనం అక్కడ 3 అని కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది ఎలక్ట్రిక్ బస్సు కావడం వల్ల కూడా కొంత ప్రమాద తీవ్రత తప్పింది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఎందుకంటే ఫ్యూయల్కు సంబంధించినటువంటి ఇంజిన్ అయ్యుంటే కింద పడగానే ఆ ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అవ్వడం కావచ్చు, లేదా ఏదైనా ఫైర్ జరిగి ఉంటే కనుక తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వచ్చేది. ఎందుకంటే ఆ ఫైర్ అంటుకున్నటువంటి సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కూడా మనం ఇదివరకే చూసాము. ఆ కర్నూలు ఘటన కూడా మనకు ఇంకా కళ్ళ ముందే కదలాడుతూ ఉంది. సో అలాంటి ఘటన కూడా చోటు చేసుకునేది ఒకవేళ ఇది ఎలక్ట్రిక్ బస్సు కాకుండా అంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇప్పటికీ అరగంట నుండి కూడా ఇటు పోలీసులు, అలాగే డిఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, నేషనల్ హైవేకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అరగంట నుండి కూడా ఈ బస్సును ఇక్కడి నుంచి తరలించేందుకు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పొచ్చు. పడినటువంటి బస్సుని తిరిగి 90 డిగ్రీస్లో పడినటువంటి బస్సుని తిరిగి నిల్చోబెట్టారు. కానీ దీన్ని ఇక్కడి నుంచి ముందుకు తరలించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ముందు ఇంకొక రేలింగ్ ఉంది. ఇలాంటి రేలింగ్ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందో, సో ఇలాంటి రేలింగే కింద కూడా ఆ నేషనల్ హైవేకి ఉంది. ఇది ఓఆర్ఆర్కు సంబంధించినటువంటి రూటు, ఎగ్జిట్ రూట్ ఇది. నెంబర్ 11కు సంబంధించినటువంటి పెద్దంబర్పేట ఎగ్జిట్ ఇది. సో ఇటు మియాపూర్ నుంచి వస్తున్నటువంటి ఈ బస్సు డ్రైవరు అత్యంత వేగంగా ఒకేసారి ఈ టర్న్ తీసుకోవడంతో పూర్తిగా కంట్రోల్ అవ్వక బస్ అనేది ఆ రేలింగ్ నుంచి కిందకి పడిపోయిందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇంత నిర్లక్ష్యమా, ఎందుకు ఇంత ర్యాష్ డ్రైవింగ్ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అందరినీ, అంటే ఈ బస్సుకు కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యంతో పాటు డ్రైవర్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే పోతే ఆయన ఒక్కడి ప్రాణాలే కాదు కదా, ఆయన వల్ల, డ్రైవర్ వల్ల అందులో ఉన్నటువంటి ప్రతి ప్రయాణికుడి ప్రాణం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పడేటువంటి అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఆ బస్సుని డ్రైవింగ్ చేయాలి. సో అలాంటి బాధ్యత గల డ్రైవింగ్ చేస్తూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ డ్రైవర్ పైన, అలాగే ఈ న్యూగో కంపెనీకి సంబంధించినటువంటి ఈ కంపెనీ పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే పలువురు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ విజువల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు 3 ప్రమాదాలు. నిన్న ఒక్కరోజు చూసుకున్నట్లయితే 20 మంది ప్రాణాలు కోల్పోయారు,
ఆ ఘటన మరవక ముందే ఈరోజు ఉదయాన్నే అటు తిరుపతిలో కావచ్చు, ఇటు నెల్లూరులో కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, సో ప్రధానంగా ఈ యొక్క ప్రమాదాల పైన కూడా తెలుగు ప్రజలందరూ కూడా బెంబేలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు బస్సు ఎక్కాలంటేనే పూర్తిగా భయపడేటువంటి కండిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే ఎవరైనా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వారి వారి సొంత వెహికల్స్ని వదిలేసుకొని కూడా ముఖ్యంగా ఇటు ట్రావెల్స్ బస్సులను కావచ్చు లేదా ఆర్టీసీ బస్సులను కావచ్చు సంప్రదిస్తూ ఉంటారు, వాటిలోనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రయాణాలు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ప్రాణాలకే కనీసం గ్యారంటీ లేకుండా పోతా ఉంది. అసలు ఇక్కడ బస్ ఎక్కి హైదరాబాద్లో బస్ ఎక్కి వారి గమ్యస్థానాలకి ప్రాణాలతో చేరుకుంటారా లేదా అన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫిట్నెస్లు లేనటువంటి బస్సులను, అలాగే సరైనటువంటి లైసెన్సులు, అలాగే ఎక్స్పీరియన్స్ లేనటువంటి డ్రైవర్లను తీసుకువచ్చి పూర్తిగా ఇట్లాంటి ప్రమాదాలకు కారణమైతే అవుతా ఉన్నారు. అమాయక ప్రాణాలను ఇబ్బందులో పెడతా ఉన్నారు. అమాయక ప్రయాణికుల ప్రాణాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈవెన్ వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు, ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీలు కారణమవుతా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది మారాలి, వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు అధికారులకు. ఎందుకంటే ఎక్కడికి కూడా మనం దగ్గర దూరాలకైతే ఆర్టీసీ బస్సుల్ని ఖచ్చితంగా సంప్రదిస్తూ ఉంటారు, ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి సేవల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ దూర ప్రయాణాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి టికెట్స్ కొనుక్కోవడము, అలాంటి బస్సులో ప్రయాణం వెళ్తూ ఉంటారు. సో కొంతమంది ట్రిప్పులకు వెళ్తూ ఉంటారు, వారి వారి ఇళ్లకు వెళ్తూ ఉంటారు, సరదాగా గడపడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ బస్సు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ట్రావెల్ బస్సులకు సంబంధించినటువంటి కంపెనీలకు వ్యవహారం తీసుకున్నట్లయితే పూర్తిగా అసలు ఇంకా నమ్మకం కోల్పోతుందని చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కితే ప్రాణాలు ఉంటాయా పోతాయా కూడా తెలియదు అన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఆ క్రెయిన్ ఆపరేట్ చేస్తున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ముందు భాగంలో రోప్ని వేసి క్రెయిన్ ద్వారా అయితే బస్సుని ముందుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ క్రెయిన్కి అంత సపోర్ట్ చేసేటువంటి విధంగా అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ముందు భాగంలో క్రెయిన్ లేపుతూ ఉంటే, ఆ బస్సుని పైకి లేపుతూ ఉంటే వెనకాల ఉన్నటువంటి క్రెయిన్ టైర్లు కూడా గాల్లోకి లేస్తూ ఉన్నాయి. నిన్న మనం చూసాము అక్కడ కర్నూలులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బస్సుని ప్రమాద స్థలం నుంచి పక్కకు జరిపేందుకు వచ్చినటువంటి క్రెయిన్ కూడా బోల్తా పడిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు ఆ క్రెయిన్ వల్ల కూడా అవ్వట్లేదు. అంటే తక్కువ వెయిట్ ఉంటుంది కదా, చాలా వెయిట్ ఉంటుంది. మోర్ దెన్ దాంట్లో ఇంకా ఇంజన్ కంటే ఎక్కువ వెయిట్ బ్యాటరీ ఉంటుంది. సో పూర్తిగా అది లిథియం అయాన్కి సంబంధించినటువంటి బ్యాటరీ కావచ్చు, ఆ బ్యాటరీ అనేది ఇంకా వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ క్రెయిన్ వల్ల కూడా అవ్వట్లేదు. 2 క్రెయిన్స్ తీసుకొచ్చారు, కానీ ఆ 2 క్రెయిన్స్ వల్ల కూడా ఈ బస్సుని పక్కకు జరపడం అయితే అవ్వట్లేదనే చెప్పాలి. దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఇటు విజయవాడ హైవేని బ్లాక్ చేసేసి పూర్తిగా ఈ యొక్క సహాయక చర్యలు అయితే చేపట్టారు అధికారులు. కానీ ఇప్పటి వరకు కూడా బస్సు ముందుకి కదిలేటువంటి ప్రసక్తి అయితే కనిపించడం లేదు. పూర్తిగా వారి ప్రయాణికులకు సంబంధించినటువంటి లగేజ్ కావచ్చు, కొంతమందికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, ఇంకా కూడా బస్సులోనే కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా ప్రాణాలు కాపాడుకుంటే చాలు అంటూ కూడా వాళ్ళు పరుగో పరుగు అంటూ ఆసుపత్రికి పరిగెత్తినటువంటి సందర్భం అయితే కనిపించింది. పూర్తిగా బతుకు జీవుడా అంటూ వాళ్ళు ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఈ బస్సు దగ్గర నుంచి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రైవేటు ట్రావెల్స్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలని భయపెడతా ఉన్నాయి. ఇవి బస్సులా లేకపోతే యమధర్మరాజుకి వాహనాలా అన్నట్టుగా మారిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగానే యమధర్మరాజు ఈ బస్సులో కూర్చున్నాడా అన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు మొన్న జరిగినటువంటి కర్నూలు ఇష్యూ కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇష్యూ కావచ్చు, డబ్బులు కొనుక్కొని మరి ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. సో మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ క్రెయిన్ వల్ల అయితే కావట్లేదు ఈ బస్సుని ముందుకు జరపడం అనేది. సో ఖచ్చితంగా ఇప్పుడు 2 క్రెయిన్ల ద్వారా ఆపరేట్ చేసి బస్సుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అధికారులు. పైన మనకు ఓపెన్ కనిపిస్తున్నటువంటి డోర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఎమర్జెన్సీ గ్లాసులు ఏవైతే ఉన్నాయో, విండోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా క్లోజ్ ఉంటాయి. ఎందుకంటే ఏసీ బస్ కాబట్టి. సో అది క్లోజ్ ఉండడం వల్ల ఓపెన్ కాక పైన మనకు ఏసీ కంప్రెసర్ పైన కనిపిస్తున్నటువంటి ఆ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ నుంచి ప్రయాణికులు బయటికి దూకేశారు. అంటే బయట పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్స్లో ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం పేరుకు మాత్రమే అది ఎమర్జెన్సీ ఎగ్జిట్, కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఓపెన్ అవ్వదు. నిన్న కూడా చాలా ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీకి సంబంధించిన బస్సుల్లో కూడా మనం చూసాము. ఈవెన్ ప్రయత్నించాం కూడా ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఓపెన్ చేయడానికి, కానీ
అవి మొరాయించాయి, కనీసం ఎక్కడ కూడా ఓపెన్ అయ్యేటువంటి ఆస్కారం కూడా కనిపించలేదు. సో అంత దారుణమైనటువంటి కండిషన్స్లో బస్సులను మెయింటైన్ చేస్తూ ఉన్నాయి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే. సో ఇది ముఖ్యంగా న్యూగో అనేది ఒక ఎలక్ట్రిక్ ట్రావెల్స్ కంపెనీ, ట్రావెల్స్ బస్సుల కంపెనీ. సో ఇది అనేక రకాలుగా ఇటు విజయవాడ కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఇటు గుంటూరు కావచ్చు, ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఇట్లా సైలెంట్ ఇమర్షన్ ఉన్నటువంటి బస్సులనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. మోరోవర్ వాటి సీటింగ్ కంఫర్ట్ కావచ్చు, ఏసీ కావచ్చు, అలాగే సౌండ్ పొల్యూషన్ ఉండదు. సో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు ప్రయాణికులకు ఎరగా చూపి ప్రసూన అయితే ప్రతి కస్టమర్ని కూడా ఈ ట్రావెల్స్ ఏజెన్సీస్ ఏవైతే ప్రైవేట్ బస్సుల ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక యాప్లు, అంటే కొన్ని యాప్స్ ఉంటాయి, రెడ్ బస్ అని, అభి బస్ అని. సో ఇలాంటి కొన్ని ప్రైవేట్ యాప్స్ ఉంటాయి. సో వాటిల్లో అడ్వర్టైజ్ చేస్తూ మేము మా ట్రావెల్ ఏజెన్సీ నుంచి మంచి ఫెసిలిటీస్ అందిస్తాము, అలాగే మంచి సీటింగ్ కంఫర్ట్ ఉంటుంది, మా బస్సులు ఫిట్నెస్ లెవెల్లో బాగుంటాయి అంటూ కూడా ఇలా అనేక మాటలు చెప్తూ, కల్లబొల్లి మాటలు చెప్తూ ప్రయాణికులను వాళ్ళ ట్రావెల్స్లోనే ప్రయాణించే విధంగా అయితే చేస్తారు. సో ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ బస్సు కూడా అలాగే ఇంటర్నెట్లో కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తూ, మనం చూస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో కూడా యాడ్స్ ఇస్తూ ఎలక్ట్రిక్ బస్సు అవుతాయి, అలాగే తొందరగా వెళ్ళిపోవచ్చు, గమ్యస్థానాలకు తొందరగా మేము చేరవేస్తామంటూ కూడా ఇలాంటి మాటలన్నీ చెప్తూ ప్రయాణికులను వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, మీ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఉండొచ్చు అంటూ కూడా ఇలాంటి మాటలన్నీ చెప్తూ వారి ట్రావెల్స్లోనే ప్రయాణించే విధంగా అయితే చేస్తారు. సో అలాగే ఇప్పుడు అనేక మంది ప్రయాణికులు కూడా కేవలం ఇలాంటి ట్రావెల్స్ బస్సులోనే ప్రయాణించేందుకు ఎక్కువగా మక్కువ చూపుతారు. ఎందుకంటే సమయం వృధా అవ్వదు, తొందరగా వెళ్తారు. ఎందుకంటే ఎక్కువ స్పీడ్తో వీళ్ళు వెళ్తారు కాబట్టి. నార్మల్గా ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు 80, 90 దాటితే ఆ బస్సులకు మైలేజ్ రాకుండా, అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ కవర్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కేవలం ఆర్టీసీ బస్సులు తీసుకున్నట్లయితే 80, 90లో మాత్రమే డ్రైవింగ్ చేస్తారు. వాళ్ళు అదే స్పీడ్లో కంటిన్యూ అవుతూ గమ్యస్థానాలకు ప్రయాణికుల్ని చేరవేస్తారు. కానీ ఇక్కడ ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో తీసుకున్నట్లయితే ఈ బస్సుకు స్పీడ్ లాక్ అనేది ఉండదు. ఇప్పుడు ఏదైనా ట్యాక్సీ తీసుకున్నట్లయితే మనకు ఎల్లో ప్లేట్ ట్యాక్సీ ప్లేట్ తీసుకున్నట్లయితే దానికి 80 వరకే స్పీడ్ లిమిట్ ఉంటుంది, స్పీడ్ లాక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా అనుకోని సంఘటన జరిగినా కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి, ఇబ్బందులకు గురి కాకుండా ఉండడానికి, ఎక్కువ స్పీడ్ డ్రైవర్ వెళ్లకుండా ఉండడానికి అలాంటి స్పీడ్ లాక్స్ చేస్తారు. కానీ ఈ ట్రావెల్స్ ఏజెన్సీస్ మాత్రము స్పీడ్ లాక్స్ అనేటివి తీసివేసి అత్యధిక స్పీడ్తో వెళ్లేందుకు ఆ బస్సులకు వచ్చేటువంటి ఆ స్పీడ్ లాక్స్ను కూడా తొలగించి 120, 130, ఈవెన్ ఓఆర్ఆర్ మీద 140 స్పీడ్లు వెళ్ళేటువంటి బస్సులు కూడా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో అలా వీళ్ళు ఈ ట్రావెల్ ఏజెన్సీలు ప్రయాణికులను అయితే వాళ్ళ ప్రాణాలకు కనీసం ఎలాంటి రక్షణ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మోరోవర్ కంపెనీ గవర్నమెంట్కు సంబంధించినటువంటి నామ్స్ ప్రకారం కాకుండా ఈ ట్రావెల్స్ కంపెనీలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఈ బస్సుల బాడీలను కూడా తయారు చేయడము, అంటే ఆ బాడీలు ఏవైతే ఆర్టీసీ బస్సులకు, మన ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు కొట్టొచ్చినట్టుగా డిఫరెన్స్ తీసుకుంటారు ప్రైవేట్ బస్సు వాళ్ళు. సో అది ప్రయాణికులను ఆకర్షించేందుకు, అలాగే తక్కువ సీట్లు ఉన్నటువంటి బాడీ అయితే వాళ్ళకు లాభాలు ఎక్కువ రావు కాబట్టి సో బస్సు లెంత్ని అక్రమంగా పెంచి లాభాల బాట పట్టేందుకు, కేవలం డబ్బులు మాత్రమే సంపాదించేందుకు ఈ విధమైనటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ బస్సు చూసుకున్నట్లయితే అదే గవర్నమెంట్ బస్సు అయితే మనకు అక్కడ ఎలక్ట్రిక్ అని కనిపిస్తుంది, డాట్-ఇన్ అని కనిపిస్తున్నటువంటి కిటికీ ఏదైతే ఉందో అక్కడి వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈ బస్సు తీసుకున్నట్లయితే వెనకాల ఇంకా 10 సీట్ల వరకు పెంచారు. సో ఈ ముందున్నటువంటి ఇటు 2 అటు 2 4 సీట్లు, వెనకాల ఉన్నటువంటి 6 సీట్లు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ప్రతి ట్రిప్లో 10 సీట్ల వరకు ఎక్కువగా ఉంటుంది. అంటే గవర్నమెంట్కు వచ్చేటువంటి ఆదాయం కంటే ప్రైవేటు బస్సులకు ఎలా ఆదాయం వస్తుంది, ఎలా రోజు రోజుకు పుట్టగొడుగుల్లాగా ఇన్ని ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి అనే దానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో మనకి ఇక్కడ ఒక్క ట్రిప్పులోనే 10 సీట్లు ఎక్స్ట్రా వస్తే ఒక బస్సు రోజుకు 4 నుండి 8 ట్రిప్పుల వరకు కొట్టవచ్చు, అంటే అది దూరాన్ని బట్టి.
సో అప్పుడు లెక్క చేసుకున్నట్లయితే కనీసం 40 నుంచి 50 మంది ప్రయాణికుల టికెట్లు వాళ్ళకు ఫ్రీగా వచ్చినట్లుగా. అంటే ఒక బస్సు 4 ట్రిప్పులు వేయడానికంటే ముందు ఒక ట్రిప్పు అది ఎక్కువగా వేయకుండానే డబ్బులు వచ్చినట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది, స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా ప్రైవేటు ట్రావెల్స్ ప్రాణాలను కనీసం ఎలాంటి రక్షణ ఇవ్వకుండా ఈ ప్రైవేటు ట్రావెల్స్లో ఆగడాలు అయితే కొనసాగుతూ ఉన్నాయనే చెప్పాలి. సో మళ్ళీ కూడా 2 క్రెయిన్స్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు అధికారులు పూర్తిగా. ఎందుకంటే ఆ ఒక్క క్రెయిన్ వల్ల అవ్వడం లేదు. ఎందుకంటే ఈ బస్సు పూర్తిగా బాడీ ముందు వైపు ఉంటుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటరీ వెయిట్ అనేది కూడా బస్సుకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు వైపు ఎంత ప్రయత్నించినా కూడా ముందు వైపు అయితే బస్సు కదలడానికి అయితే ఇబ్బందిగా ఉంది. తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రెండొక క్రెయిన్ కూడా వెనకాల ఆపరేట్ చేయడానికి ఆల్రెడీ దానికి కనెక్ట్ చేశారు రోప్ని కూడా. సో చూడాలి, అరగంట నుంచి కూడా అధికారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతూనే తీవ్రంగా శ్రమిస్తూనే బస్సుని ఇక్కడి నుంచి తరలించేందుకు అయితే చూస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. క్రెయిన్ ఒకసారి బస్సుని లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు పూర్తిగా ఆ క్రెయిన్ పక్కకి జరిగిపోతా ఉంది. అంటే ఈ వెయిట్కి అది తట్టుకోలేకపోతా ఉంది, అంత హెవీ వెయిట్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే మనకు నార్మల్గా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైనా కూడా లైట్ వెయిట్తోనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మైలేజ్ రావడానికి, అలాగే ఎక్కువ లగేజ్ని తీసుకెళ్లేందుకు వాళ్ళు ఐరన్తో కాకుండా ప్లేవుడ్తోని, అలాగే ప్లాస్టో ప్యారిస్ ఏదైతే ఉంటుందో అలాంటి ప్లాస్టిక్ని వినియోగిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి సీట్స్ కావచ్చు, అలాగే సీట్స్ చూసుకున్నట్లయితే ఇదివరకు వాడేవాళ్ళు, మాత్రం స్పాంజ్ టైపు ఏదైతే మనకు డస్టర్స్ స్పాంజ్ వస్తుందో అలాంటి లైట్ వెయిట్ మెటీరియల్ని కూడా వాడుతూ ఉన్నారు. సో అదే ఇప్పుడు ప్రమాదాలకు కూడా కారణమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ ఫైర్ జరగలేదు కాబట్టి మనకు అక్కడ సీట్ అనేది, ఆ క్లాత్ అనేది అంత నీట్గా కనిపిస్తూ ఉంది. ఒకవేళ కనుక ఫైర్ జరుగుంటే లోపల ఏ వస్తువు కూడా మిగిలేది కాదు, కనీసం బస్సు కూడా మిగిలేది కాదు. సో ఎందుకంటే అదొక లోపల ఉన్నటువంటిది. ఇంకా దారుణమైనటువంటి సంఘటన ఏంటంటే లోపల బ్యాటరీ ఉంటుంది. సో ఆ బ్యాటరీ కనుక అంటుకుంటే పూర్తిగా బస్సు అంతా కూడా దగ్ధమైపోయేది. దీనికి సంబంధించి విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తున్నటువంటి ఈ ఆగడాలన్నీ కూడా కట్టడి చేయాలంటూ పలువురు ఇప్పటికే అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విజ్ఞప్తులు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు కాదు, అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఒక్క ప్రైవేటు బస్సుకు ఏదైనా జరిగితే, ఒక్క బస్సుకు జరిగితే దాంట్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు, వందల కుటుంబాలు ఉంటాయి వాళ్ళ మీద ఆధారపడి. సో ఆ కుటుంబాలన్నీ కూడా పూర్తిగా రోడ్డున పడుతూ ఉంటాయి. సో అలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక నియంత్రణ అనేది ఉండాలి అంటూ కూడా ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్క ట్రావెల్ ఏజెన్సీ అనేక బస్సులను ఆపరేట్ చేస్తుంది. సో దాంట్లో స్కిల్డ్ లేబర్స్ ఉండరు. అంటే ఇట్ మీన్స్ మంచి డ్రైవర్స్ కావచ్చు, సరైనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి డ్రైవర్స్ కావచ్చు. సో అలాంటి ఆపరేటర్స్ లేనప్పుడు మనకి ఇలాగే ప్రమాదాలు జరుగుతాయి. సో ఇదంతా మనకు ఇందాక మనకు ఆ విజువల్స్లో చూసినట్టుగా ఆ వ్యక్తి క్రెయిన్ ఆపరేట్ చేయడానికి ఏ విధంగా అయితే డోర్లో నుంచి అప్ సైడ్ ఉన్నటువంటి డోర్లో నుంచి ఎలాగైతే బయటకు వచ్చాడో అలాగే ప్రయాణికులు కూడా బస్సు పూర్తిగా 90 డిగ్రీస్లో పడిపోయి ఉన్నప్పుడు ఆ డోర్ ద్వారానే బయటకు వచ్చారు తప్ప ఏ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఈవెన్ అవతల సైడ్ కూడా అవన్నీ కూడా అలాగే లాక్ అయిపోయి ఉన్నాయి. సో పూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు ఎంత నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇక్కడ ఈ న్యూగో బస్సుకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ చేశాడు అనేది. సో ప్రత్యక్షంగా మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఒకవేళ కనుక ఇది తక్కువ హైట్ ఉండడం వల్ల లేదా ఈ రేలింగ్ ఉండడం వల్ల ప్రమాద తీవ్రత అనేది తగ్గింది కాబట్టి అంతా ఊపిరి పీల్చుకోగలిగారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి అయితే తప్పింది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కొంత 6 పరిస్థితి మాత్రం కొంత తీవ్రంగా ఉంది. వాళ్ళ అందులో కూడా చెప్తా ఉన్నారు. మరొక 9 మందికి మాత్రం స్వల్ప గాయాలైనట్టుగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది కొంత తక్కువ లోతు ఉండడం వల్ల, కేవలం ఒక 3-4 మీటర్ల లోతు ఉండడం వల్ల ప్రాణాపాయ స్థితి తప్పింది. కానీ ఒకవేళ ఏదైనా లోయ లాంటిది అయ్యి ఉంటే కనుక పూర్తిగా 15 మంది ప్రాణాల పరిస్థితి ఏంది అంటూ కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ప్రసూన.